హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మన టాపిక్ లెనిన్ మూవీ గురించి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అఖిల్ అన్న డైహార్డ్ ఫ్యాన్ ఒకరు అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే కరెక్ట్ అని చెప్పి కెమెరా ముందుకు వచ్చి అరిచిమరి చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఇన్ని సంవత్సరాల తర్వాత నిజమవుతున్నాయి. ఇప్పుడు మనం లెనిన్ మూవీ గురించి తెలుసుకుందాం. అసలు లెనిన్ మూవీలో ఫస్ట్ యాక్ట్రెస్ చాయిస్ వచ్చేసి భాగ్యశ్రీ కాదు, శ్రీలీల. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మూవీ శ్రీలీలతో షూట్ ని స్టార్ట్ చేసి అఫీషియల్ పోస్టర్ అండ్ అఫీషియల్ గా మూవీ క్లిప్ ని కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. బట్ ఎందుకో ఏమో సడన్ గా భారతీ రోల్ ని భాగ్యశ్రీతో రీప్లేస్ చేశారు. ఓకే, ఇక మూవీ విషయానికి వస్తే లిటరల్లీ నేను మాత్రం అఖిల్ అన్న నుండి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనలో ఉన్న నటుడిని బయట పెట్టిన సినిమా లెనిన్. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేశాడు మన అఖిల్ అన్న. మూవీ డైరెక్టర్ వచ్చేసి మురళీ కిషోర్ గారు. అదే మన కిరణ భవరం గారు తీసిన వినురో భాగ్యము విష్ణు కథ మూవీ డైరెక్టర్ అన్నమాట. ఈ మూవీని డైరెక్ట్ చేసింది. ఏం డైరెక్ట్ చేశాడు బ్రో! అఖిల్ అన్నని మాస్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అమేజింగ్ గా చూపించారు. మన అఖిల్ అన్న మూవీస్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ లెనిన్ మూవీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. మహాభారతంని బేస్ చేసుకొని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయటం, ఒక్కో రోజుని మహాభారతం రెఫరెన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయటం, స్టార్టింగ్ తోనే ఈ లెవెల్ ఎంట్రీతో ఆడియన్స్ లో క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. సినిమాలో ట్విస్ట్లు మాత్రం భలే ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం 100% అన్ప్రెడిక్టబుల్. ఆ ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ ను మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలని నా ఒపీనియన్. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటిలోనే మన బుల్లిరాజు, అదే జూనియర్ ఆర్టిస్ట్ రేవంత్ వచ్చేసి కొద్దిగా కామెడీ వచ్చి పండిస్తాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, సాంగ్ వచ్చేసి అలా మూవీ గడిచిపోతుంది. ఇక్కడ నుండి నేను మాత్రం స్టోరీని అస్సలు చెప్పండి బ్రదర్స్, ఎందుకంటే ఇక్కడ నుండి ట్విస్ట్ రావటం మొదలవుతుంది. మనం మంచి అనుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదనమాట. ఓకే, స్టోరీ చెప్తున్నాను, సారీ. ఒక మంచి మూవీ పడాలి అని అఖిల్ అన్న ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. సరైన సినిమా చాలా సంవత్సరాల తర్వాత పడిందనేది నా ఒపీనియన్. డే 1 నుండే ఫుల్ పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది మన లెనిన్ మూవీ. మనం చూసాం కదా, మూవీ రిలీజ్ అయిన రోజు కింగ్ నాగ్ సార్ అండ్ అఖిల్ అన్న సెలబ్రేషన్స్ ఎంత బాగా చేశారు అనేసి. కేక్ కట్ చేసి నాగార్జున సార్ అయితే అసలు కంటతడి పెట్టాడని చెప్పాలి ఆనంద బాష్పాలతో. మూవీ బడ్జెట్ వచ్చేసి 50 crores అనమాట. మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో జస్ట్ 3 days లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసింది. ఇప్పటికీ థియేటర్స్ లో 100% సక్సెస్ఫుల్ రేట్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి లెనిన్ మూవీ యొక్క వీడియో. అండ్ మూవీకి మీరు 5 out of 5 ఇవ్వమంటే ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 5/5 ఇచ్చేస్తాను. మూవీ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. కానీ అఖిల్ అన్న యాక్టింగ్ మాత్రము ఇరగదీశాడనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ మూవీలో చేయనంత పీక్ పర్ఫార్మెన్స్ లెనిన్ మూవీతోనే చేశాడని నా పర్సనల్ ఒపీనియన్. దీనిపై మీరేమంటారో మీ వాల్యుబుల్ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ మూవీ గురించి చేయాలో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.